స్థానిక సంస్థల ఎలక్షన్స్‌కి సంబంధించి మీరు 1 ఇయర్ పూర్తి చేసుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. దాదాపు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు దాదాపు రావస్తుంది. ఈ నేపథ్యంలో ఎలా తీసుకోబోతున్నారు? ఎలా ముందుకెళ్ళబోతున్నారు? 42% రిజర్వేషన్‌కి సంబంధించి ఏం చేయబోతున్నారు? 42% రిజర్వేషను వెనుకబడ్డ తరగతి వారికి ఇవ్వాలనేది కాంగ్రెస్ కమిట్మెంట్. ఈ కమిట్మెంట్‌కి కామారెడ్డి డిక్లరేషన్‌లో అంకురార్పణ చేసింది నేనే ఆ రోజు. ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నేనే డిక్లరేషన్ ప్రవేశపెట్టినాను. అదృష్టవశాత్తు నేను పీసీ అధ్యక్షుని తర్వాత 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బీసీలకు ఇస్తూ ఒక చట్టం, విద్యా ఉపాధిలో వారికి 40% ఉద్యోగ అవకాశాలు ఇస్తూ ఒక చట్టం, 2 చట్టాలు చేయడం జరిగింది. చేసి 2 చట్టాలు గవర్నర్కి పంపితే గవర్నర్ గారు కేంద్రానికి పంపిన దురదృష్టవశాత్తు బీజేపీ శాసనసభ్యులు ఇక్కడ ఓటేశారు మద్దతుగా. ఢిల్లీలో వెళ్ళి మోకాలు అడుగుతూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, వారి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ దీనికి ఏమాత్రం సహకారం చేయకుండా బీసీలకి నోటికాడికి వచ్చిన బుద్ధని తలదన్న విధంగా దాన్ని ఆపిపెట్టినారు. అదేవిధంగా వీళ్ళు ఇట్లా ఆపినారు కాబట్టి ఎలక్షన్ పోవాలని ఆర్డినెన్స్ తీసుకొచ్చాం. ఆర్డినెన్స్ కూడా గవర్నర్ గారు ఆమోదం ఇవ్వలేదు. 3వ చట్టం కేసీఆర్ గారు 50% కుదిస్తూ అసెంబ్లీలో చట్టం చేశాడు. దాన్ని అధిగమిస్తూ మళ్ళీ అసెంబ్లీలో చట్టం చేశాం. అది కూడా గవర్నర్ గారు కేంద్రానికి పంపినారు. 3 చట్టాలని దగ్గర పెట్టుకొని బీసీల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు. సో దాన్ని అధిగమించాలనే ఉద్దేశంతో మళ్ళీ ఒక జీవో ఇచ్చాం. జీవో ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో, ముఖ్యమంత్రి క్యాబినెట్ అంతా కూడా చిత్తశుద్ధితో ఎట్టి పరిస్థితుల్లో 42% స్థానిక సంస్థలు ఇవ్వాలి. ఏ రకంగా ఇస్తే బాగుంటుంది, అది జీవో ఇచ్చిపోతే బాగుంటుందా, లేక సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చేవారు వెయిట్ చేస్తే బాగుంటుందా అని మీద 2 దఫాలు చర్చలు జరిపారు. మళ్ళీ కూడా చర్చ జరుపుతా ఉన్నాం. మాకు చిత్తశుద్ధి ఉంది, 80% 42% రిజర్వేషన్ ఇవ్వాలని. ఇక్కడ కుల సర్వే చేశారు చిన్న చిన్న నెపాలతో, ముస్లింలకు ఇల్లు అవకాశం ఇస్తున్నారని. అరే గుజరాత్లో బీసీలు రిజర్వేషన్ పొందితే అక్కడ ముస్లిమ్స్ కూడా రిజర్వేషన్ పొందుతూ ఉన్నారు. మోడీ గారు గుజరాత్ రాష్ట్రంలో ఇవ్వటంలో తప్పులేంది, ఇక్కడ ఇస్తే తప్పేంటి? సో కేవలం కుంటి సాకు పెట్టి ఈ రిజర్వేషన్ ఆపాలని కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారికి కానీ, మా కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కమిట్మెంట్ ఉంది బీసీల విషయంలో. అది రిజర్వేషన్ ఇచ్చి తీరుతాం. అంటే పార్టీ పరంగా ఒకవేళ ప్రభుత్వ పరంగా వీలు కాకపోతే పార్టీ పరంగా ఇచ్చే అవకాశం ఉంటుందా సీట్లలో 42%? అది ఫైనల్ ఆప్షన్. పార్టీ పరంగా ఎలాగో మా కమిట్మెంట్ ఉంది. బట్ ఈ 42% రిజర్వేషన్ చట్టానికి చట్టబద్ధత తేవాలనేది మా ప్రయత్నం. ఆఖరి ఆప్షన్ వరకు మేము ప్రయత్నం చేస్తాం. కానప్పుడు పార్టీ పరంగా ఆలోచిస్తాం.